ఒకేసారి ఫండ్ ఇన్వెస్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక చిన్న ఇన్వెస్టర్ ఉన్నారు, ఆయన దగ్గర ఒక ₹1,00,000 ఉంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలి సార్? ఎందుకంటే వాళ్ళకి లక్షే పెద్ద విషయం. ఇక పెద్దోళ్ళ గురించి అనవసరం, మన వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ స్మాల్ ఇన్వెస్టర్ ఉన్నారు సార్, ఒక 22,000 వస్తే అక్కడ ఒక 50,000 కొనండి, 21,000 వస్తే ఒక 50,000 కొనండి, కొని పెట్టండి. నెక్స్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 yearsలో ఒక 2 lakhs 3 lakhs అవడానికి అవకాశం ఉంది. ఓకే సార్, మీతో ఇంటర్వ్యూ అంటే చాలామంది నన్ను ఒక మాట అడిగారు, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నాం, చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉండండి, హోల్డింగ్లో ఉండండి అంటున్నారు, అది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది పోర్ట్ఫోలియో మొత్తం. ఏం సార్ మా పరిస్థితి ఏంటి, ఇన్వెస్టర్లు ఏం చేయాలి, మేమేం చేయాలని అడుగుతున్నారు. ఏం బాధపడద్దు, ఏముంది, ఈ 7 నెలలే కదా మీరు ఓర్చుకునింది, ఇంకొక 4 నెలలు ఓర్చుకోండి. మార్కెట్ డౌన్ అవుతుంది, యావరేజ్ చేసుకోండి, మంచి స్టాక్స్ని పిక్ చేసుకోండి, ఫండమెంటల్స్ది మంచి స్టాక్స్. కమింగ్ మార్కెట్స్, కమింగ్ డేస్, మార్కెట్ జూన్ 20వ తారీఖు తర్వాత మంచి మార్కెట్ డౌన్ అంటే ఆ డౌన్లో మంచి స్టాక్స్ పిక్ చేసుకొని ఆ తర్వాత అప్ సైడ్ ర్యాలీ వెళ్ళేటప్పుడు మనకి స్టాక్స్ ఉండాలి కదా, లేనప్పుడు మనం బాధపడితే ఎట్లా? మరి ఇప్పుడు కొని పెట్టాలి, అందుకనే ఈ లెవెల్స్లో చెప్పున్నాను. అది సార్, కొని పెట్టాలంటే చాలామంది పోర్ట్ఫోలియో నెగిటివ్లో ఉన్నారు, మీరు కొంచెం ఏమైనా మంచి స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తే కొంచెం వాళ్ళు పోర్ట్ఫోలియోలో 5 స్టాక్స్ చెప్తాను. షూర్ సార్. ఈ డౌన్లో ఈ జూన్ లోపు ఏదన్నా డౌన్లో బీసాఫ్ట్, బిర్లా సాఫ్ట్ సపోజ్ అంటే వాళ్ళ దగ్గర అంటే నేను చెప్పేది 30% ఆ రేంజ్లో కొనాలి. ఇప్పుడు 500 సంథింగ్ చిల్లర ఉంది. సపోజ్ మన దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉంది. ఈ 5 స్టాక్స్లో ఒక్కొక్క స్టాక్కి ₹1,00,000 మనం డివైడ్ చేసుకుందాం. ఆ ₹1,00,000 కూడా 3 భాగాలు చేయండి మళ్ళీ, ఎందుకంటే 3 ప్రైజెస్ చెప్తున్నాను ఒక్క స్టాక్కి. ఫస్ట్ స్టాకు బిర్లా సాఫ్ట్ ₹1,00,000 3 భాగాలు చేస్తే 35,000. ఒక 35,000 వచ్చి 521 వస్తే అక్కడ కొనండి. మళ్ళీ ఇంకొక 35,000 413, ఇంకొకటి 240. బిర్లా సాఫ్ట్ ఈ ప్రైజెస్లో వస్తేనే కొనాలి. అప్పుడు మీరు కొన్నారంటే ఆఫ్టర్ 6 months తర్వాత మంచి ప్రాఫిట్స్ వస్తుంది, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రైసెస్. అదేలాగా మళ్ళీ బ్లూ డాట్ ఇప్పుడు 5,560 వస్తే అక్కడ ఒక 35%, తర్వాత 4636 అక్కడ ఒక 35%, తర్వాత 3,160 అక్కడ ఒక 35%. చాలామంది చెప్తారు ఏంటి రేట్ ఎక్కడో ఉంది, 6,000 ఉంది, ఏంటి ఈ ప్రైస్ చెప్తున్నాడు. డెఫినెట్గా ఏదో ఒక ప్రైస్ తగలడానికి అవకాశం ఉంది నెక్స్ట్ కమింగ్ ఈ 4 నెలల్లో. అప్పుడు మన గురించి తెలుసు. ఆల్రెడీ మనం చెప్పిన ప్రైజెస్ లో ప్రైజెస్ చాలా వచ్చినాయి. కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాం. మేము 1 week వీడియో పెట్టకపోతేనే చాలామంది పోస్ట్ చేస్తుంటారు సార్ వీడియో ఇవ్వంటని. తర్వాత BHCL సార్, ఇది కూడా వచ్చి 2 ప్రైజెస్లో చెప్తాను సార్. 50% 158 రూపాయల్లో 50%, 111 రూపాయల్లో ఒక 50%. ఈ 2 ప్రైజెస్లో కొనొచ్చు. తర్వాత BASF వచ్చి 4,331లో ఒక 30%, 3,549లో ఒక 35%, తర్వాత 2,300 రూపాయల్లో ఒక 30%. ఫైనల్గా వచ్చి కోల్ ఇండియా వచ్చి 327 వస్తే అక్కడ ఒక 35%, 275 వస్తే అక్కడ ఒక 30%, 190 రూపాయలు వస్తే ఒక 30%. ఇదే ప్రైసెస్ నెక్స్ట్ 2 years తర్వాత చూడండి. ఈ ప్రైసెస్ తగిలిన తర్వాత ఈ షేర్స్ అన్నీ ఎనార్మస్ రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి. అంటే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా? డెఫినెట్గా షేర్స్ మీకు ఆ రేట్ ప్రైస్ తగిలిందంటేనే ఇమీడియట్గా 20% ప్రాఫిట్ వస్తుంది. అమ్ముకుంటే అమ్ముకోండి, లేదు లాంగ్ టర్మ్ అంటే ఉంచుకోండి. సార్ క్లాసు వల్ల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్స్కి ఫస్ట్ మోరల్గా బాగా సపోర్ట్గా ఉంది. ఖచ్చితంగా మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఇలాంటి అనుభవం ఉన్న ట్రేడర్స్ అనాలిసిస్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మనం భవిష్యత్తులో మన డబ్బులు ఎలా
నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మీద ఉంది. ఇలాంటి క్లాసుల్లో ఖచ్చితంగా నేర్చుకోవాలని కోరుతున్నాం. సారు గారి బ్యాంక్ నిఫ్టీ విషయంలో కానివ్వండి, బాటమ్స్లో కూడా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కటి ఫార్ములాతో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఇచ్చారు కూడా. ప్రస్తుతానికి మేమైతే అదే నేర్చుకున్నాం. మాకు అసలు ఏమి ఈ స్టాక్ మార్కెట్ అవగాహన లేకపోయినప్పటికీ అద్భుతంగా నేర్చుకున్నాం మేము సార్ దగ్గర. సుధాకర్ రెడ్డి అండి. ఇంత మునుపు తీసుకోక మునుపు సార్ చెప్పినట్టు మనకి ఏంటంటే భయంగానే ట్రేడ్ చేసేవాళ్ళం అనమాట. అంటే మామూలుగా ఒక స్టాక్ అన్నది మనకు లోలో పోయినప్పుడు కొనుక్కొని, మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం స్టాక్ అప్ అవుతుంటే కొంచెం రాగానే ఎమ్మటే తీసుకునేవాళ్ళం అనమాట. దీనివల్ల ఏంటంటే ఒక ఫార్ములా ప్రకారం వెళ్తాం మనం, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలన్నది ఇప్పుడు మాకు చాలా వరకు తెలుస్తుంది అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేయడం వల్ల కానీ, సార్ చెప్పిన క్లాస్ వల్ల కానీ ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇది ఈ విధంగా మీరు ట్రైనింగ్ తీసుకొని చేస్తే నా ఒపీనియన్ ప్రకారం అయితే మీరు డబ్బులు అయితే ఏం లాస్ కారు. కాకపోతే ఇది నేర్చుకోవడానికి కొంచెం 1-2 months టైం పట్టొచ్చేమో, కానీ దీనివల్ల మీరు భయం లేకుండా మాత్రం ట్రేడ్ చేయగలరు. బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారండి, ఎందుకంటే అంతకుముందు అంత కన్ఫ్యూజింగ్గా ఉండేది. సో ఫండమెంటల్స్, ఎస్పెషల్లీ ఇది ట్రేడర్ మైండ్ సెట్ అనేది బాగా నచ్చిందండి దీంట్లో. సో ఈ ప్రాక్టీస్ అంతా చేస్తే డెఫినెట్గా వస్తుందని కాన్ఫిడెన్స్. సార్ వైజాగ్ నుంచి వచ్చాను సార్. గురుప్రసాద్ గారు అయితే చాలా బాగా చెప్తున్నారు సార్. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అంటే ఎలా డౌట్స్ అయినా ఒక నీట్గా చెప్పడం, అర్థం కాకపోతే ఒక 2-3 సార్లు రివైండ్ చేయడం చాలా బాగా చెప్తున్నారు సార్. ఇంతవరకు స్టాక్ మార్కెట్ అంటే కొంచెం ఫియర్గా ఉండేది. సో ఆ ఫియర్ అనేది ఇప్పుడు లేదండి. సో కాన్ఫిడెంట్గా అంటే ఒక స్టాక్ బాటం ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ టార్గెట్ పెట్టాలి, ప్రతిదీ కూడా అనాలిసిస్ అనేది మేమే చేసుకోగలే ఒక క్యాపబిలిటీ వచ్చింది మాకు. సో ఐఎమ్ సాటిస్ఫై సార్. నా పేరు అయ్యప్ప స్వామి అండి. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. సార్ గురుప్రసాద్ సార్ క్లాస్ చాలా బాగుంది. ఆయనది యూట్యూబ్లో ఒక క్లాసులు చాలా మేము ఫాలో అయ్యేవాళ్ళమే. అది చూసిన తర్వాత ఇక్కడికి ఈ క్లాస్కి రావాలనిపించింది. ముఖ్యంగా ఇంట్రాడేలో అందరూ లాస్ అవుతుంటారు, చాలా డబ్బులు పోగొట్టుకుంటారు. అయితే సార్ వాళ్ళు శ్రీనివాస్ సార్ చాలా స్టడీ చేసి ఒక ఫార్ములా అయితే కనిపెట్టారు. అందులోని హై రిటర్న్స్ మనం ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేయకపోయినా లాంగ్ టర్మ్లోనే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అతను చేసిన ఫార్ములా దానికి చాలా రీసెర్చ్ చేసి మొత్తం ఇంట్రాడే మార్కెట్ని అంతా ఒక 5 సిచ్యువేషన్స్లో సెట్ చేశారు. దాన్ని అలా ఫాలో అయితే ఒక 65 months తాలకు ఒక లాస్ట్ 65 monthsలో ఎంత మనీ గెయిన్ అయ్యారో అది రియల్ ఫిగర్స్ని తీసుకొని మరీ చూపించారు. ఆ ఫార్ములా కానీ ఫాలో అయితే ఇంట్రాడే లాంటి హై రిస్క్లో కూడా మోర్ ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. అదే రకంగా గురుప్రసాద్ సార్ చెప్పిన క్లాసులో ఉన్నట్లయితే అయితే బాటమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మినిమం 5% లాస్ ఎటువంటి సిచ్యువేషన్స్లోనైనా ఎలా గెయిన్ చేయాలి అని చాలా క్లియర్గా చెప్పారు. లాస్ కూడా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, బాటమ్స్ని పట్టుకొని 5 కాదు చాలా ఎక్కువ ప్రాఫిట్స్ని కూడా ఎలా తీసుకోవచ్చు అని చెప్పారు. రియల్లీ థ్యాంక్స్ టు గురుప్రసాద్ సార్ అండ్ దేర్ అకాడమీ. శ్రీనివాస్ సార్ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. చాలా బాగుందండి. మేము వీడియోస్ అవన్నీ చూసాం, చాలా బాగుంది. కొన్ని స్టాక్స్ కూడా అబ్జర్వ్ చేసాం సార్ చెప్పినవి. అవన్నీ చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత వచ్చాము. ఇక్కడ క్లాసులు కూడా చాలా బాగా చెప్పారు, చాలా నీట్గా. ఇద్దరు బ్రదర్స్. అంటే క్లాస్ ముందు క్లాస్ తర్వాత మీకు స్టాక్ మార్కెట్ ఎలాంటి అవగాహన? మంచి అవగాహన. ఇది బాగుంది. సార్ చెప్పినవి కూడా కొన్ని సింపుల్ స్ట్రాటజీలు కూడా చెప్పారు. బ్యాంక్ నిఫ్టీ అవన్నీ, ఈక్విటీ సెలెక్ట్ చేసుకోవడం, బాటమ్ సెలెక్ట్ చేసుకోవడం, ఈ ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకొని జాగ్రత్తగా వెళ్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. క్లాసులు కూడా 2 days నుంచి కూడా చాలా ఎక్సలెంట్ క్లాసెస్. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈ గురుప్రసాద్ సార్ యొక్క క్లాసెస్ చాలా బాగున్నాయి. స్ట్రాటజీస్ కానీ అవి కానీ. ఇంతకుముందు మేము సార్ది వీడియోలో చూసి ఈ కోర్సులో జాయిన్ అయ్యాము. చాలా బాగుంది కోర్సు. స్టాక్ మార్కెట్ ఎలాంటి అవగాహన? ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ మీద మంచి అవగాహన లేకున్నా కానీ సార్ క్లాసులు ఉన్న తర్వాత చాలా బాగుంది. పేరు శ్రీనివాస్ అండి. సార్ని కొన్ని రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. కొంచెం సారు చెప్పే విధానము ప్రతి ఒక్కటి కొంచెం బెటర్గా అనిపించి, ఇక సార్ సపోర్ట్ ఉంటే మనకు లైఫ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని రావడం జరిగింది. కొంచెం అంటే బెటర్గానే బాగానే మంచి ఫార్మసీలు చెప్పాడు. అంటే మనము ఎవరి మీద డిపెండ్ కాకుండా మన ఓన్గా చేసుకునేటట్లుగా ఇట్స్ గుడ్, పర్వాలేదు, బాగుంది. ఇక నెక్స్ట్ టైం సార్ చెప్పింది ఫాలోఅప్ చేసుకుంటే మనం కూడా కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.